నమస్తే, వెల్కమ్ టు కేబీఆర్ న్యూస్ 9 బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీసీల కులగణన చేయాలని స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్లను కల్పించాలి. బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష. సర్వేల్ గ్రామ పంచాయతీ పరిధిలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన చెలమల కృష్ణారెడ్డి. గుమ్మలక్ష్మీపురంలో జనసేన ఆధ్వర్యంలో సనాతన ధర్మ పరిరక్షణ ర్యాలీ. చీఫ్ మినిస్టర్ కప్ 2024 ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బీసీలకు కులగణన చేయాలని స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్లు కల్పించాలని ఈ నెల 9వ తేదీన మేడ్పల్లిలో బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయాలని బీసీ సంఘాల జేఏసీ నాయకులు పుష్పాల లింబాద్రి, తూల రాజేంద్ర రాంబాబు, మాజీ ఎంపీపీలు తోగిటి అంచయ్య, గురిజల రాజారెడ్డిలో తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో బీసీలకు కులగణన చేసి బీసీల వాటా ఎంత ఉందో అంత వాటా కావాలని మరియు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించి బీసీలకు న్యాయం చేయాలని తెలిపారు. ఈ నెల 9వ తేదీన బీసీల సత్యాగ్రహ దీక్షను బీసీ వర్గాల్లో ఉన్నటువంటి అన్ని కులాలకు చెందిన మేధావులు, యువకులు, విద్యార్థులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని కోరుచున్నాము. త్వరలో బీసీ సంఘాల జేఏసీ కమిటీ ఏర్పాటు చేసి అన్ని గ్రామాలలో బీసీ సంఘాల జేఏసీలు ఏర్పాటు చేసి బలోపేతం చేస్తున్నామని తెలిపారు. బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీని ఈరోజు మెట్పల్లిలో నిర్వహించడం జరిగింది. పార్టీలకు అతీతంగా అన్ని కుల సంఘాలకు సంబంధించిన పెద్ద మనుషులు, మేధావులు, యువకులు వచ్చి మీటింగ్ నిర్వహించడం జరిగింది. 9వ తేదీన మెట్పల్లిలో బీసీ కులగణన వెంటనే ఏర్పాటు చేయాలి. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళాలని ఈ బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మేము ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. దయచేసి బీసీలలో మన వాటా దాదాపు 60% పైన ఉన్నాం. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్కువగా రిజర్వేషన్లు కల్పించి బీసీలు అన్యాయాలకు గురవుతున్నారు. మరి అగ్రవర్ణ కులాలకు చెందినటువంటి దేశం మొత్తంగా 10% ఉంటే వారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కింద 10% రిజర్వేషన్ కల్పించి అందులో విద్యారంగాలలో కానివ్వండి, ఉద్యోగ రంగాలలో కానివ్వండి నష్టపోయేది బీసీలే అని మేము దయచేసి ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఇప్పటికైనా బీసీ వర్గాలకు చెందిన అన్ని కులాలు కమిటీ ఆధ్వర్యంలో మెట్పల్లిలో సత్యాగ్రహ దీక్ష చేయడం జరుగుతుంది. అందులో బీసీ వర్గానికి చెందిన అన్ని కులాలకు చెందినటువంటి యువకులు, మేధావులు, విద్యావంతులు, విద్యార్థులు పాల్గొని సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కులగణన చేపట్టాలనేది ఉద్యమం సాగుతుంది. దానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు కులగణనకు మాట ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్లో కులగణన చేపడతామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల లోపే 42% రిజర్వేషన్లు అమలుపరిచే దిశగా కులగణన ప్రారంభించవలసిందిగా, తర్వాత ఈడబ్ల్యూఎస్లో జరుగుతున్నటువంటి అనేక అన్యాయాల్ని అరికట్టడానికి, ఈ సంఘటిత శక్తిని చాటడానికి మెట్పల్లి ప్రాంతంలో మొట్టమొదటి నుంచి కూడా గంగుల భూమయ్య లాంటి నాయకులు ఉద్భవించిన ఈ గడ్డ మీద బీసీ ఉద్యమం అనేది కొత్త కాదు. బీసీ ఉద్యమం చాలా వెల్లునుకొని ఉంది. అయితే ఈనాడు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమానికి సంఘీభావంగా మేము కూడా ఆ ఉద్యమంలో పాల్పంచుకునే విధంగా ఇక్కడి వాళ్ళంతా కూడా సమాయత్తం కావడం శుభసూచకము. అన్ని బీసీ సంఘాలు ఒకే వేదిక మీద కలిసి 9వ తేదీ సత్యాగ్రహ దీక్షకు పూనుకోవడం అనేది ఒక మంచి శుభప్రదమైనటువంటి విషయం. దీనికి సంఘటిత శక్తిని చాటడానికి బీసీ సంఘాలు అందరూ కూడా అన్ని గ్రామాల నుంచి, పట్టణాల నుంచి ఇక్కడ తరలి రావాల్సిందిగా, వీళ్ళు ఇచ్చిన పిలుపును విజయవంతం చేయవలసిందిగా నేను కూడా కోరుతూ అందులో పాల్గొనాల పెద్ద సంఖ్యలో విజ్ఞప్తి చేస్తాను. ఈరోజు కురుట్ల నియోజకవర్గంలో గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించినటువంటి మేనిఫెస్టో కామారెడ్డి డిక్లరేషన్ని బీసీ కులగా ఖచ్చితంగా చేయాలా, రాబోయే స్థానిక ఎన్నికలలో ఖచ్చితంగా అమలు చేసి తీరాలనేటువంటి ఉద్దేశంతో అన్ని బీసీ సంఘాలను ఏకం చేసి ఈరోజు సమావేశాన్ని నిర్వహించడం జరిగింది.
వచ్చే 9వ తారీఖు నాడు సత్యాగ్రహ దీక్షను చేపడుతున్నాం. దీనికి అన్ని గ్రామాల పార్వతీపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరి మరియు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ కడ్రక మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో సంకీర్తన కార్యక్రమం నిర్వహించి స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వారు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతిలో ప్రాయశ్చిత్త దీక్ష ముగింపు సందర్భంగా గుమ్మలక్ష్మీపురంలో నగర సంకీర్తనలు నిర్వహించామన్నారు. అలాగే ప్రతి హిందువు సనాతన ధర్మం కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాలని నిర్వహించాలని, అలాగే హిందూ ఆచారాలను కట్టుబాట్లను పాటించి హిందువుల మనోభావాలను పరిరక్షించాలని అన్నారు. కార్యక్రమంలో కురుపాం నియోజకవర్గ జన సైనికులు నేరేడిమిల్లి వంశీ అధికారి అనిల్ కుటుంబి నాయకులు భారతి భూషణ్ రావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు అలాగే గౌరవనీయులు డిప్యూటీ సీఎం అయినటువంటి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు లాస్ట్ రోజు సంకీర్తనలు చేసి ఈరోజు గోవింద నామాలతో ఈరోజు ఈ కార్యక్రమాలు ఈ రోజుతో ముగించుకున్నటువంటి మన జనసేన నాయకులు. ఎందుకంటే గత 4 రోజుల నుండి ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. మరి అలాగే స్టార్టింగ్ లో కూడా నేను తోటపల్లి దేవస్థానానికి వెళ్ళడం జరిగింది. అదే ఈ రోజు మళ్ళీ లాస్ట్ రోజు. ఈ రోజు నిజంగా సంకీర్తనలతో చాలా చక్కగా హిందూ ధర్మాన్ని ఏ విధంగా మనం తీసుకువెళ్ళాలి ముందుగా అని చెప్పేసి ఈ రోజు సంకీర్తనలతో చాలా బాగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏదైతే గతంలో జరిగినటువంటి లడ్డు ఏదైతే అక్కడ ఉన్నటువంటి లడ్డుకి సంబంధించి మరి కల్తీ నెయ్యిని వినియోగించారు, దానికి సంబంధించి ఈ రోజు ఇక్కడ ఈ సంకీర్తనలు చేయడం జరిగింది. మరి ఈ రోజు చూసుకుంటే మరి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి దోషులు ఉన్నారో వారందరికి కూడా కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి శ్రీ కలియుగ దైవం, ఆయన గురించి తెలీదు. ఈ రోజు నిజంగా చాలా అక్కడ తిరుమల తిరుపతిలో ఉన్నవారు సాక్షాత్తు అక్కడ భగవంతుడే వెలిశారు. కాబట్టి అలాంటి దగ్గర కూడా ఇలాంటి అపవిత్రమైనటువంటి నెయ్యి వినియోగాన్ని హిందువులందరూ కూడా చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. మరి ముస్లింలైనా క్రిస్టియన్స్ అయినా హిందువులైనా ఎవరికి దాడులు చేసినా లేదంటే ఇలాంటి కార్యక్రమాల్లో ఏవైనా తప్పిదాలు జరిగితే అందరం కూడా ఖండించేలా ఉండాలని చెప్పేసి మరి నేను తెలియజేసుకుంటూ ఈ రోజు అందరికీ నమస్కారం. సనాతన ధర్మం కాపాడాలి, మన మతాన్ని గౌరవిద్దాం, పూజిద్దాం, పరమతాన్ని గౌరవిద్దాం అనే నినాదంతో పల్లెల్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెటూరులో కూడా గుడుల్లో ఈరోజు సంకీర్తన చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ షెడ్యూల్ చివరి రోజైన ఈ సంకీర్తన భాగం ఈ చివరి రోజైన ఈ గుమ్మలక్ష్మి మండలంలో కైలాసనాథ్ గుడి దగ్గర చివరి రోజున ముగింపు కార్యక్రమం చేపట్టుకున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వం అనేక కల్తీలు చేశారు. అందులో చాలా విలువలు రాని కల్తీలు చాలా ఉన్నాయి, అనేక పాపాలు చాలా ఉన్నాయి. అయినప్పటికీ ఈ మధ్యకాలంలో వెలుగులోకి వచ్చింది కల్తీ నెయ్యి ద్వారా చేసే లడ్డు. ఈ పాపాలను పాప ప్రక్షాళన చేయడానికి కోసం ఉమ్మడి ప్రభుత్వం
మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారిలో కొణిదెల పవన్ కళ్యాణ్ గారు దీక్షకు చేపట్టడం జరిగింది. ఈ దీక్షలో భాగంగా ఈరోజు చివరి రోజైన ఈ దీక్షలో భక్తి శ్రద్ధలతో అందరూ పాల్గొనడం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, ఈ గతంలో చేసిన పాపాలు అన్ని పోవాలని, ఆ దిశగా పాపరక్షణ చేయడానికి ఈ వేదిక ఈరోజు ఈ గుమ్మడిశుభ్రంలో చేయడం జరిగింది. దేశంలోని అత్యుత్తమ క్రీడా కేంద్రంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పేద కుటుంబాల వారైన క్రీడల్లో సత్తా చాటి డీఎస్పీ ఉద్యోగాలు పొందిన బాక్సర్స్ నిఖిత్ జరీన్, క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్లను ఆదర్శంగా తీసుకునే క్రీడాకారులు రాణించాలని సూచించారు. 2028 ఒలింపిక్స్ లో తెలంగాణ క్రీడాకారులు బంగారు పథకాలు సాధించాలని, అందుకు ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ నెల 21 నుండి డిసెంబర్ 5 వరకు నిర్వహించే సీఎం కప్ 2024 క్రీడా పోటీల టార్చ్ ఎల్బీ స్టేడియం టెన్నిస్ కాంప్లెక్స్ లో రేవంత్ రెడ్డి ప్రారంభించారు. గ్రామం, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహించనున్న ఈ పోటీల మాస్కట్ లోగో గోడ పత్రికను ఆవిష్కరించారు. గత ఏడాది జాతీయ క్రీడలో పథకాలు సాధించిన క్రీడాకారులకు 1.2 కోట్లు, 2023 సీఎం కప్ విజేతలకు 52 లక్షల నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. మీరు చూపిస్తున్న ఆదరణ డిసెంబర్ 7, 2023 నాడు ఇదే ఎల్బీ స్టేడియంలో వేలాది మంది తెలంగాణ విద్యార్థులు, నిరుద్యోగులు, కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజు వేలాది మంది చూపించిన అభిమానం ఎంత గొప్పగా ఉండేనో, ఈనాడు ఈ వేలాది మంది తెలంగాణ క్రీడాకారులు ఈ సీఎం కప్ కార్యక్రమంలో పాల్గొని అంతే ఉత్సాహం, అంతే అభిమానం చూపించినందుకు తెలంగాణ క్రీడాకారులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా, ఈరోజు ఈ కార్యక్రమం తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నుంచి మా అధికారులు, మా సాక్స్ చైర్మన్ శివసేనారెడ్డి, క్రీడల యొక్క ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి గారు, అధికారులు కలిసి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు రాజ్యసభ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, వేలాది మంది క్రీడాకారులు, అదేవిధంగా ఆర్మీ, ఎన్సీసీకి సంబంధించిన అధికారులు, వీళ్ళందరూ పాల్గొని తెలంగాణ రాష్ట్రం రాబోయే రోజుల్లో ఒక స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దడానికి ప్రతిజ్ఞ చేయడానికి వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మిత్రులారా, 25 సంవత్సరాల క్రితం హైదరాబాద్ నగరం ఇక్కడ ఏషియన్ గేమ్స్ కానీ, అదేవిధంగా కామన్వెల్త్ గేమ్స్ కానీ, నేషనల్ మిలిటరీ గేమ్స్ కానీ గచ్చిబౌలి స్టేడియంలో ఈ దేశానికి తలమానికంగా నిర్వహించే ఆనాడు తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరం క్రీడలకు ఒక వేదికగా దాదాపుగా 20-25 సంవత్సరాల క్రితం మనం ఆదర్శంగా ఈ దేశంకి నిలబడ్డాం. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన గత 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో క్రీడలను నిర్లక్ష్యం చేయడం వల్ల హైదరాబాద్ నగరం క్రీడలకు వేదిక కావలసింది. ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటే వ్యసనాలకు యువత బానిసలు అవుతున్నారు, లేదా గంజాయి డ్రగ్స్కి యువత బానిసలు అవుతున్నారని పత్రికలలో, టీవీలలో వార్తలు వస్తున్నప్పుడు ఇది బాధతో
మమ్మల్ని కలిసివేసే సందర్భం. అందుకే మళ్ళీ తిరిగి తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే క్రీడలకు ఒక వేదిక అంటే హైదరాబాదు నగరం అని తీర్చిదిద్దాలన్న ఆలోచనతోటి ఈరోజు ఈ సీఎం కప్ ప్రారంభోత్సవమే కాదు, గత కొన్ని రోజుల క్రితం ట్రై నేషనల్ ఫుట్బాల్ కప్ ఛాంపియన్ని కూడా హైదరాబాద్ నగరంలో ఎల్బీ స్టేడియంలో నిర్వహించడం జరిగింది. ఇదే కాదు, తెలంగాణ రాష్ట్రం నుంచి రాణించిన నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిన సందర్భం, నిఖత్ జరీన్ ఒక మారుమూల ప్రాంతం నుంచి, ఆర్థికంగా అత్యంత వెనుకబాటు నుంచి ఒక కట్టుబాట్లను దాటి ఒక క్రీడాకారునిగా బాక్సింగ్లో ఇండియాకే ఒక గొప్ప తలమానికంగా మారితే, నిఖత్ జరీన్కి ఈరోజు నిబంధనలను సవరించి పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక డిఎస్పి ఉద్యోగం ఇచ్చి ఈరోజు నిఖత్ జరీన్ ఒక క్రీడాకారిణి మీకందరికి ఆదర్శంగా నిలబడడానికి తన డ్రెస్లో వచ్చి సల్యూట్ చేస్తే, తెలంగాణ రాష్ట్రంలో క్రీడలలో రాణిస్తే ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం ఉండబోతుందో ఇదొక ఉదాహరణ. అదేవిధంగా క్రికెట్ వరల్డ్ ఛాంపియన్ సాధించిన సిరాజ్కి హైదరాబాదు నగరం నుంచి, సిరాజ్ ఇంటర్మీడియట్ చదివినా చదువు లేకపోయినా క్రీడలలో రాణించిన అన్ని నిబంధనలను సవరించి డిఎస్పి పోస్ట్ ఈరోజు గ్రూప్ 1 ఉద్యోగము సిరాజ్కు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని నేను చెప్పదలుచుకున్నాను. ఇదే కాదు, ఆర్థికంగా కూడా వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేసినాం. వాళ్ళ తల్లిదండ్రులు పేదరికాన్ని పక్కన పెట్టి తమ పిల్లల్ని ప్రోత్సహించడం వల్ల ఈరోజు సిరాజ్ అయినా, నిఖత్ జరీన్ అయినా, ఒకనాడు పివి సింధు అయినా, మహమ్మద్ అజారుద్దీన్ అయినా హైదరాబాద్ నగరానికే కాదు ఈ దేశానికే పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి పెట్టిన క్రీడాకారులు. ఇవాళ ఫుట్బాల్కి సంబంధించి ఈ మధ్యలో మైదాన్ సినిమా చూసి ఉండొచ్చు ఈ తరం వాళ్ళు. మొదటి తరంలో ఫుట్బాల్ కోచ్గా రహీం సార్ రాణించి ఈ దేశానికి మెడల్ సాధించి పెట్టిన కోచ్ రహీం సార్ హైదరాబాద్ నగరానికి సంబంధించిన వాడంటే అది నిజంగా మనకు గర్వకారణం. కానీ చరిత్రలో కాలగర్భంలో గొప్ప గొప్ప క్రీడాకారుల పేర్లు మనం మర్చిపోతున్నాము. వాళ్ళను, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది అని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. ఇవాళ ఈ నగరం ఇతర అంశాలకు కాదు, క్రీడలకు వేదిక కావాలన్న ఆలోచనతోటి నేను ఈ మధ్యకాలంలో ఇండియా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్తో మాట్లాడిన అండర్-17 నేషనల్ టీంని తెలంగాణ రాష్ట్రం అడాప్ట్ చేసుకొని ఇండియన్ నేషనల్ టీం క్రీడాకారులను హైదరాబాద్ నగరంలోనే ఉంచి వారికి ఇక్కడనే శిక్షణ ఇప్పించి అండర్-17 టీంను తెలంగాణ రాష్ట్రం దత్తత తీసుకోవాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించాలని ఆలోచన మా ప్రభుత్వానికి. అదేవిధంగా మాలోత్ పూర్ణిమ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కింది మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన బిడ్డ. గ్రామీణ ప్రాంతాలు ఇవాళ మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలి, గ్రామాలలో ఉన్న క్రీడాకారులకు పదును పెట్టాలి, ఆ క్రీడాకారులు రాణించి ఖచ్చితంగా అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళు గోల్డ్ మెడల్స్ తీసుకురావాలనేదే మన ఆలోచన. ఈ మధ్యలోనే ఒలింపిక్ గేమ్స్ జరిగినాయి. ఒలింపిక్స్లో ప్రపంచంలోనే అత్యధికంగా ఫ్లోరైడ్ ఉమ్మడి నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ ప్రాంతంలో ఉండటం చూసి చలించిపోయిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చల్లమల కృష్ణారెడ్డి తన సొంత నిధులచే సుమారు 8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నారాయణపురం మండలంలోని సర్వేల్ గ్రామ పంచాయతీ పరిధిలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి సర్వేల్ మర్రిగూడెం గ్రామ ప్రజలు త్రాగునీటి కష్టాలు తీర్చిన చల్లమల కృష్ణారెడ్డికి గ్రామ ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో వారు మునుగోడు నియోజకవర్గానికి దిక్సూచిగా నిలబడితే మునుగోడు నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని ప్రజలు అన్నారు. గ్రామ మహిళలు, గ్రామ పెద్దలు, కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉమ్మడి గ్రామ పంచాయతీ అయినటువంటి సర్వేల్ గ్రామంలో మరిగూడెం అటువంటి విలేజ్లో
గత బై ఎలక్షన్లో వాళ్ళకి నేను ప్రామిస్ చేయడం జరిగింది. అప్పుడే ప్లాంట్ ఇప్పించాను, కానీ వాళ్ళు ప్లాంట్ ఫిట్ చేసుకోలేదు. సరే మళ్ళీ దానికి షెడ్యూల్ వేస్తారని మళ్ళీ నా దగ్గర రావడం జరిగింది. దాంట్లో కీలక పాత్ర వహించినటువంటి మన ఎల్లంకి నరేష్ ఎవరైతే ఉందో పాప రెగ్యులర్గా దాన్ని పరిశోధన చేసుకుంటూ దాని దగ్గరుండి నిర్మాణం పూర్తి చేయించిండు. దాన్ని షెడ్డును ఇలా ప్లాంట్ ఓపెన్ చేయడం జరిగింది. గతంలో మహిళలు బాధపడుతూ సార్ మేము బయటికి వెళ్ళి సర్వేలకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి దూరంకి వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది వాటరు, కాబట్టి మాకు ఏమొద్దు సార్ మాకు ప్లాంట్ ఇప్పించని కోరడం జరిగింది. వాళ్ళ కోరికను మన్నించి నేను ఖచ్చితంగా ప్లాంట్ ఇప్పించాను. ఈరోజు దానికి టైం కలిసి వచ్చింది, ఈరోజు ఓపెన్ అయింది. అదేవిధంగా కొంతమంది ఏమనుకుంటున్నారంటే చెలమల కృష్ణారెడ్డిగా పోయిండిగా రాడు అని అనుకుంటున్నారు. అది చాలా వాళ్ళ భ్రమ. చెలమల కృష్ణారెడ్డి ఎక్కడి పోలే, కాకపోతే ఏంటంటే టైం నిర్ణయిస్తుంది, కాలం గురించి ఎదురు చూస్తున్నాను. అతి త్వరలోనే మళ్ళీ ప్రజల వద్దకు వస్తా, ప్రతి గడప దట్టుతా, ప్రతి గ్రామం తిరుగుతా, ప్రతి పల్లెనిద్ర చేస్తా. మళ్ళీ కూడా నేను ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా నిలబడతానని కూడా చెప్తున్నా. ఇవాళ ఎవరికో తాటాకుల సప్పుడు భయపడిపోయేటువంటి చెలమల కృష్ణారెడ్డి తాటాకుల భయపడ్డోడు కాదు. ఈ మునుగోడు గడ్డ మీద పుట్టిన బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీసీల కులగణన చేయాలని స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్లను కల్పించాలి. బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష. సర్వేల్ గ్రామ పంచాయతీ పరిధిలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన చెలమల కృష్ణారెడ్డి. గుమ్మలక్ష్మీపురంలో జనసేన ఆధ్వర్యంలో సనాతన ధర్మ పరిరక్షణ ర్యాలీ. చీఫ్ మినిస్టర్ కప్ 2024 ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.